హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన తాలిబొట్టు. చాలా చిన్న కథ అండి, ఒక్క పాటలో అయిపోతుంది. కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. మదన్ పాస్ అయ్యాడు నాన్న. పేపర్ తీసుకొని తండ్రి గదిలోకి వచ్చింది సత్యభామ. క్లాస్ వచ్చిందా? మామూలు విషయంగానే చిరు సంతోషం ప్రదర్శించాడు ఆయన. వాడికి రాకపోతే మరెవరికి వస్తుంది? చిరునవ్వు నవ్వాడు తండ్రి. ఈ మధ్య వాడేవో సాంఘిక సేవా కార్యక్రమాలంటూ తిరుగుతున్నాడు కదా, కొంచెం చదువును అశ్రద్ధ చేస్తున్నాడని అనిపించింది. వాడెప్పుడూ పుస్తకం ఖర్చుకొని కూర్చోగా చూడలేదు. అయితే క్లాస్ లేకుండా ఎప్పుడూ పాస్ కాలేదు. వాడు ఏకసంధాగ్రహి. మధ్యాహ్నం భోజనం చేసి పేపర్ కోసం బయటికి వెళ్ళిపోయిన మదన రాత్రి పడ్డాక గాని ఇంటికి రాలేదు. పరీక్ష తప్పిన వాడికి అతడికి ముఖ వైఖరిలో అంతగా తేడా లేదు. ఆనంద సమయంలో ఎగిరి గంతు వేయడం, దుఃఖ సమయంలో విచారంతో కుంగిపోవడం అతడి స్వభావం కాదు. అతడెప్పుడు గుంభనంగా మౌనంగా ఉంటాడు. అయితే మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా స్తబ్దత, గంభీరత నిండిపోయాయి. అతన్ని చూస్తూనే ఎవరూ పరీక్షా ఫలితాల సంగతి ఎత్తలేదు. తల్లే భోజనాల దగ్గర కదిపింది. ఇంత తెలివైన నా తండ్రిని పైకి చదివించే స్తోమత లేకుండా పోయింది. క్లాస్ వచ్చిందని మురిసిపోవడానికి కూడా లేదు. బాగా సిరి సంపదలున్న ఆ రోజుల్లోనైనా. అలవాటుగా కరిగిపోయిన కలిమి గురించి, గత వైభవం గురించి ఆవిడ వాపోవడం మొదలుపెట్టి పెట్టకముందే భోజనం ముగించి వెళ్ళిపోయాడు మదన. మదన్ షర్టు వేసుకుని వెళ్ళిపోతున్న మదన్ తండ్రి పిలుపు విని గదిలోకి వచ్చాడు. ఇక ముందు సంగతి ఏం ఆలోచించావు బాబు? ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నమే. స్కూల్ ఫైనల్ ప్రథమ తరగతిలో ప్రథముడిగా పాస్ అయ్యాడన్న ఉత్సాహం కొద్దీ ముందు వెనక ఆలోచించకుండా బిఏలో చేర్పించి ఇది కాస్త గట్టెక్కించడానికి తండ్రి ఎన్ని బాధలకు ఇబ్బందులకు లోను కావాల్సి వచ్చిందో గుర్తుకొస్తే మదన్ మనసు తీవ్రంగా కలతపడుతుంది. ఇప్పుడు తండ్రి చదివించగలనన్నా అతడు తలూపడానికి తయారుగా లేడు. ఇప్పుడే ఆ నిర్ణయానికి రానక్కర్లేదులే. రేపు ఒకరిద్దరితో కలిసి ముందు చదువుకు వీలు పడుతుందేమో చూస్తాను. ప్రయత్నం అనుకూలించని పక్షంలో మిమ్మల్ని ఇక శ్రమ పెట్టే ఉద్దేశం నాకు లేదు. నేను చదవను. నేను ఇదివరకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. సరే అయితే. కొడుకు నిశ్చయానికి ఆయన తలూపక తప్పలేదు. డబ్బు పలుకుబడో లేకుండా మనం ఆశించినంత త్వరగా ఉద్యోగాలు దొరకవు కదా. టెంపరీగా కావాలనుకుంటే అది నీకు నచ్చుతుంది కూడా. రామ్మోహన్ రావని నా స్నేహితుడు. బహుశా నువ్వు చూసి ఉండవచ్చు కూడా. కోటీశ్వరుడు. ఇక్కడేదో సేవా సదనం బళ్ళు నడుపుతున్నాడు. అతడు ఉండేది మాత్రం కంటిలో. అక్కడ వ్యవసాయం, తోటలు చూసుకుంటూ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు. అతన్ని కలిస్తే ఈ సేవా సంస్థల్లోనే ఏదైనా ఉద్యోగం ఇవ్వగలనుకుంటా. ఏం కలుస్తానంటావా? అలాగే, కలిసి చూస్తాను. చాలా చిన్న స్టేషన్ అది. ట్రైన్ దిగి టికెట్ ఇచ్చేసి యువతలకి వచ్చేశాడు మదన. కంటి ఎంత దూరం అండి ఇక్కడికి? అదిగో దూరంగా కనపడుతుంది. అదే, కాలిబాటన వెళ్తే మైలు ఉంటుంది. బండ్ల దారైతే కొంచెం చుట్టూ. నడక సాగించాడు మదన. చాలా వరకు పొలాల గట్ల మీద వెడుతోంది బాట. ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కాలేదు. చుట్టూ వరిమల్లు, పగుళ్ళు విచ్చిపోయాయి. వరిగట్లు మేస్తూ అక్కడక్కడ పశువులు కనబడుతున్నాయి. ఆహ్లాదంగా లేదు ప్రకృతి. మేతలు లేక బక్క చిక్కిన పశువులు, బీటలు వారిన నేల, ప్రొద్దు గుంకుతూ ఉన్న చల్లబడని నేల. శ్రీమంతుడైన రావుగారి నివాసం ఏ అధునాతన భవంతిలోనో అనుకున్నాడు కానీ విశాలంగా ఉన్న చాలా పాత కట్టడమే అది. మదన వెళ్ళిన సమయంలో రావుగారు కొంచెం అస్వస్థతగా ఉండి పడక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరో అబ్బాయి తనను కలుసుకోవడానికి వచ్చాడని తెలిసి వరండాలోకి వచ్చారు. కూర్చో బాబు. చిరునవ్వుతో ఆప్యాయంగా మదనను కూర్చోజేసి అతడి రాక వివరాలు అడిగారు. రఘునాథరావు కొడుకువా? అన్నారు సంతోషంగా. ఏమో అనుకున్నాడు మదన. కోటీశ్వరుడు కదా, యువతలి వాళ్లతో తామరాకు మీద నీటి బొట్టులా ఐశ్వర్య గర్వంతో అంటి అంటనట్టు వ్యవహరిస్తాడేమో అని. ఏవో అనాథ శరణాలయాలు, విద్యాసంస్థలు నడిపినా ఈ రోజుల్లో పేరు కోసం నడిపే వాళ్ళే ఎక్కువ కదా. ఇలాంటి ఊహలతో వచ్చాడు. కానీ రావుగారు చాలా ఆత్మీయంగా, సనాతన భావాలు జీర్ణించుకున్న వారిగా, యథార్థ జీవిగా కనిపించారు.
నాన్నకు ఇంత మంచి స్నేహితుడున్నాడా అనుకున్నాడు సంతృప్తిగా. నమస్కారం అండి. తన తండ్రితో రావుగారు తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతూ ఉంటే తల వంచుకొని వింటూ ఉన్న మదన ఉలిక్కిపడి తలెత్తాడు. మా అమ్మాయి రోహిణి బిఏ పాస్ అయింది ఈ సంవత్సరమే. రోహిణి నవ్వింది. మీరు పరిచయం చేయడం ఏమిటి నాన్న? ఇద్దరం క్లాస్మేట్లమైతే. అయితే 2 విధాలుగా మనకు దగ్గరవారన్నమాట. తన స్నేహితుడి కొడుకుగా పరిచయం చేశారు మదనను. ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు? సెలవుల్లో ఇక్కడికి వచ్చానంటే నాకేం తోచదు. పుస్తకాలైనా ఎన్నెన్ని దొరుకుతాయి? మంచి కాలక్షేపంగా తోట పని అనుకున్నాను. భోజనం నిద్ర తప్ప నా కాలమంతా మా తోటలోనే గడిచిపోతుంది. ఇద్దరు 3 ఏళ్లుగా సహపాఠకులైనా ఒకరి పేరు ఒకరికి తెలియడం తప్ప ఎప్పుడూ మాట్లాడుకునే అవకాశం రాలేదు. మదన బాగా చదివే తెలివైన కుర్రాడుగా ఆడవాళ్లను పూసుకు తిరిగే స్వభావం కాదు గాని సోషల్గా నలుగురిలో ఆప్యాయంగా మసలగలడని, అవసరం లేకపోతే అతడంత నిర్లిప్తుడు మరొకడుండడని అలాంటి అభిప్రాయం ఉంది రోహిణికి. రోహిణి గురించి అతడికి మంచి అభిప్రాయమే ఉంది. ఒకరి గొడవ పట్టని, తన చదువేమో తనేమో చూసుకునే బుద్ధిమంతురాలైన అమ్మాయి అని. అందుకు తగినట్టుగా చాలామంది ఆడపిల్లల వలె చెడ్డ కథలేవి అతడి చెవిలో పడలేదు కూడా. మదన్ సర్టిఫికెట్లు చేతికి తీసుకొని చూసిన రావుగారి ముఖంలో సంతృప్తి రేఖలు స్పష్టంగా గోచరించాయి. ఇంత తెలివైన కురాడివి, చదువులో గొర్రెతోకలా ఉండిపోవడం ఏమిటి? నువ్వు బాగా చదువుకోవాలి. నీ వయసు కూడా ఇప్పుడు ఉద్యోగం చేయవలసింది, బాధ్యతలు నెత్తికెత్తుకోవాల్సింది కాదు. కాకపోవచ్చు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగం తప్పనిసరి. ఎక్కువగా తర్కించలేదు రావుగారు. సరే, నేను నాన్నగారితో మాట్లాడతాను. రేపో ఎల్లుండో నేను పట్నం రావాల్సిన పని ఉంది. మదన లేచాడు. నేనిక వెళ్ళి వస్తాను. నువ్వు స్టేషన్కి నడిచేటప్పటికే బాగా చీకటి పడిపోతుంది. వెన్నెల రోజులైనా కాదు, రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఈ రాత్రికి ఉండిపో అబ్బాయి. అవునండి, ఎలాగో నేను రేపు రావాల్సిన పని ఉంది. ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఈ రాత్రి మాకు అతిథిగా ఉండిపోండి అన్నది రోహిణి. పెద్దగా వ్యతిరేకత వ్యక్తపరచలేదు మదన. మరి నాకు సెలవా? కార్ స్టార్ట్ చేయబోతూ అంది రోహిణి చిరునవ్వుతో. అభ్యంతరం లేకపోతే ఇంట్లోకి వచ్చి కొద్దిగా టీ తీసుకొని వెళ్ళండి చిరునవ్వుతో ఆహ్వానించాడు మదన. సీట్ మీద కూర్చొని సంకోచంగా ఇంటి గుమ్మంలోకి చూసింది రోహిణి. ఇంచుక లజ్జతో కూడిన మందహాసం ఆమె పెదవి వంపులను మరింత ఆకర్షణీయంగా తీరుస్తూ ఉంటే, రమ్మంటారా? ఇంట్లో సూటిగా ఆమె ముఖంలోకి చూస్తున్నాడేమో. ఒక్క క్షణం ఏదోలా అయ్యాడు మదన. ప్రకృతిలో అందాలు అనేక రూపాలుగా ఉండవచ్చు, కానీ హృదయాన్ని స్పందింపచేసే అందం చాలా అరుదుగా దృశ్యమవుతుంది. అది తొలి అనుభవమైతే కవులు ఆ ఘట్టాన్ని మధుర స్వప్నంగా, ఇంద్రజాలంగా చాలా పేర్లతో వర్ణిస్తారు. గతి తప్పిన భావాన్ని ఒక్క క్షణం అదుపులోనికి తెచ్చుకొని సరు అంటూ లోపలికి వెళ్ళి ఓ 16 ఏళ్ల అమ్మాయితో తిరిగి వచ్చాడు మదన. మా చెల్లెలు సరళ. లోపలికి రాక్క. అపరిచితమైన ఆప్యాయంగా వినిపించిన ఆ పిల్ల కంఠానికి ఒక్క క్షణం పులకింతకు లోనైంది రోహిణి. ఆ ఇంటివారి సంస్కారాన్ని ఊహిస్తూ కారు దిగి లోపలికి అడుగుపెట్టింది. రామ్మా, కూర్చో. మదన తల్లి రోహిణి భుజం తట్టి ఆ హాల్లోనే ఓ ప్రక్కగా ఉన్న తివాసి మీదికి తీసుకుపోయింది. అమ్మ బావుందా? అమ్మ క్రితం సంవత్సరమే పోయిందండి విచారంగా చెప్పింది రోహిణి. మీకు ఎలా తెలుసు మా అమ్మ? అయ్యో, అమ్మ పోయిందా? విచారంగా అంది మదన తల్లి. మా ఊరు కంటేనమ్మాయి. నా పెళ్లి జరిగాక 1 సంవత్సరమే అక్కడ ఉన్నాం. తర్వాత అక్కడి ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చూసుకుంటూ స్థిరపడిపోయాం. అమ్మ ఎలా పోయింది? అనుకోకుండానే. అమ్మ గుండె ఆగి. ఆ ప్రసంగం మార్చివేసి తన చుట్టూ ఉన్న యువతులను చూస్తూ, మీ అమ్మాయిలా అంది రోహిణి. ఇది సత్యభామ, మదన అక్క. బీడీఐ టీచర్గా ఉంటుంది. ఇది కస్తూరి. ఇదేమో కావేరి. ఇది మణి. వీడు నా చిన్న కొడుకు. ఇంకా 2 పిల్లలు బయటికి వెళ్ళారు. ఓ, మీ ఇల్లు నిండుగా ఉంటుంది. అయితే నీ తర్వాత మళ్ళీ మీ అమ్మ కాన్పు కాలేదన్నమాట.
నేను పుట్టినప్పుడే అమ్మకు ఆపరేషన్ అయిందట. బలహీనంగా ఉందని కాన్పు బంద్ చేశారట. మళ్ళీ కాలేదు. సరళ టిఫిన్ ప్లేటు నీళ్ల గ్లాసు తెచ్చి రోహిణి ముందు ఉంచింది. నేను తీసుకునే వచ్చాను. టీ మాత్రం ఇవ్వండి. వీల్లేదు, తీసుకోవాలి. పిల్లల బలవంతంతో తీసుకోక తప్పలేదు. ఎక్కువసేపు కూర్చోలేదు రోహిణి. ఏవో 2 సంగతులు మాట్లాడి లేచింది. మరి మీరు వస్తే ఎక్కడ దిగుతారు? బంధువులున్నారా? సత్యభామ అడిగింది. ఆమెను భోజనానికి పిలిచే అవకాశం ఉందేమోనని. ఎందుకు? మా ఇల్లు ఉంది ఇక్కడ. కానీ ఉండే అవసరం అంతగా కలగదు. పని చూసుకొని వెంటనే వెళ్ళిపోతాను. కాలేజీ తెరిస్తే హాస్టల్లో ఉంటాననుకోండి. నాన్న ఏ స్నేహితుల ఇంట్లోనో దిగుతూ ఉంటారు. మధ్యాహ్నం వరకే వెళ్ళిపోతారా? లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చివేసి కొత్త పుస్తకాలు తీసుకోవడమే. తర్వాత అరగంట ప్రయాణం మా ఊరికి. ఎప్పుడైనా వస్తే ఇక్కడికి రావడం మర్చిపోకమ్మాయి. సెలవు తీసుకుని వెళుతూ మదన కోసం చూసింది రోహిణి. తనను అక్క చెల్లెల మధ్య వదిలి జాడ లేకుండా ఎక్కడికో పోయాడు ఆ మానవుడు. బయట నుండి వచ్చిన మదన ఇంటి ముందాగిన కారు చూశాడు. రావుగారు వచ్చినట్టుంది అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. తండ్రితో మాట్లాడి వెళ్ళిపోతున్నారు రావుగారు. అన్ని సంగతులు నాన్నతో మాట్లాడనోయ్, నేనిక వస్తాను అని కదిలి వెళ్ళి కారులో కూర్చున్నాడు. స్నేహితుని సాగనంపి లోపలికి వచ్చాడు మదన తండ్రి. సేవా సదనంలోనే నీకు ఉద్యోగం కల్పించడానికి రావు ఒప్పుకున్నాడ్రా, ఒక మాదిరి జీతంతో. అయితే ఆయన పెట్టిన షరతు వేరే. తెలివైన వాడివి పొట్టకుటి జీతంలో ఇరుక్కుపోవడం అతనికి కష్టంగా ఉందట. నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూనే వీలును బట్టి ఉదయం ఓ 2 గంటలు, సాయంత్రం ఓ 2 గంటలు ఆయన చెప్పే బాధ్యతలను నిర్వహించాలట. నీ చదువుకు పెట్టే ఖర్చు నువ్వు సంపాదన పరుడువయ్యాక తిరిగి ఇచ్చుకోవచ్చునట. కాకపోయినా స్నేహితుడి కొడుకును చదివించానన్న తృప్తి తనకు ఉంటుందని అన్నాడు. ఏం, ఆయన పెట్టిన షరతును అంగీకరించకపోతే కేవలం ఉద్యోగం మాత్రం ఇవ్వలేడా? ఇందులో అభిమానపడ్డానికి ఏం లేదురా మదన్. కేవలం నీ తెలివితేటలు నీకొచ్చిన క్లాస్ చూసి ఉత్సాహపడుతున్నాడే గాని మన ఆర్థిక పరిస్థితికి జాలి పడడం ఎంత మాత్రం కాదో. పోతే అతడికి నీ మీద ఏవో ఆశలు కూడా ఉన్నట్టున్నాయి. ఈ సేవా సంస్థలు ఇంకా ఇతరమైన పనుల బాధ్యతతో తెలివిగా నిర్వహించగల వ్యక్తి కోసం అతడు అన్వేషిస్తున్నాడట. ఈ మధ్య అతడి అనారోగ్యం వలన అన్ని పనులు చూసుకోవడానికి ఓపిక లేకుండా పోతున్నదని సమర్థుడైన యువకుడి కోసం చూస్తున్నానని అన్నాడు. బహుశా అతడి చూపులో నువ్వు పడ్డట్టున్నావు. నేను చాలా మెచ్చుకుంటున్నాడు అప్పుడే. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఆలోచించుకో. నీకిష్టమైతేనే చదువుకోవచ్చు. మదన్ మోహన్ గారు సేవా సదనం ఆఫీస్ గదిలో కూర్చొని ఏవో కాగితాలు పరిశీలిస్తున్నాడు మదన. మదన్ బాబు, ఈసారి గట్టిగా పిలిచింది రోహిణి అతడి బల్లకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ. ఆ గదిలోకి వస్తూనే అతడు గమనిస్తాడేమో అనుకుంది రోహిణి. అలాంటిది పిలిచిన పలకని పనిలోని దీక్షకు వింత పడింది. ఓ, నాన్నను డబ్బు అడిగారట కదా, ఆయనకు సుస్థిగా ఉండి నన్ను పంపించారు చెక్కిచ్చి. ఇక్కడ కొన్ని మార్పులు చేసి కొత్త పద్ధతులలో సేవా సదనం నడపడానికి ప్లాన్ వేశాను. వాటి అమలుకు కొంత డబ్బు అవసరం పడి అడిగాను. ఆ కాగితాలు అవేనా? ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. ఒక పరిశీలన మాత్రమే, పర్యవేక్షణ మాత్రం కాదు అంది నవ్వుతూ. కాగితాలు అందిస్తూ గంభీరంగా నవ్వాడు మదన. ఎలా అయినా పర్వాలేదు. పనిలో బాధ్యత తెలిసిన వాడికి ఇలాంటి కుశంకలకు భయాలకు తావుండదు. ఒరే మోహన్! ఇద్దరూ తలెత్తి చూశారు. మదన ప్రియమిత్రుడు అయిన రమణ వచ్చాడు గదిలోకి. వెనుక ఓ యువతి. రామ్మా, కూర్చో. ఆమెని రమణే పిలిచాడు లోపలికి. ప్రక్కనున్న బల్ల మీద కూర్చోబెట్టాడు. ఇలాంటి వాళ్ళు సదనానికి పరిచితులే. ఎవరో అనాథ అయి ఉంటుంది అనుకున్నట్టుగానే రమణ చెప్పాడు. రమణకు పొరుగున ఉండే కుటుంబం వాళ్ళది. పెళ్ళై 7 ఏడాదైంది ఆమెకు. అత్త మగడి బాధలు పడలేక, దెబ్బలు తినలేక రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఎవరో చూసి వెంటనే బయటికి తీసి బ్రతికించారు. తమ పరువు బజారుకి ఇచ్చిన ఆడదాన్ని తిరిగి ఇంటికి రానివ్వమని వాళ్ళు, ఆ రాక్షసుల కొంపులో అడుగు పెట్టలేనని ఈమె భీష్మించుకోవడంతో ఓ పెద్ద మనిషి రమణను తోడిచ్చి ఇక్కడికి పంపించారు ఆమెను. ఆమెకు పుట్టింటి వైపు వాళ్ళు కూడా ఎవరూ లేరట. నీ పేరేమిటమ్మా?
మదన అడిగాడు. సుజాత బెరుకుగా చెప్పింది ఆమె. చాలా చిన్న వయస్సు, 16-17 ఉంటుందేమో. చామంచాయ కలగల ముఖం, బెదిరిపోయినట్టుగా ఉంది మనిషి. జాలిగా భుజం తట్టింది రోహిణి. మరేం భయం లేదు, దిగులు పడకు. ఇది నీలాంటి వాళ్ళెందరికో చల్లని చోటు. జలజల కన్నీళ్లు కార్చేసింది సుజాత. ఏడవకు, లే, సదనాన్ని చూద్దువు. నీలాంటి వారిని చూసి ధైర్యం తెచ్చుకో. నిజంగానే ఆ అనాథ స్త్రీల మధ్యకు పోయి వారిని చూశాక కొద్దిగా కాంతి వచ్చింది సుజాత ముఖంలోకి. అక్కడ ఉండేది చాలా వరకు విధవలు, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, వయసు మళ్ళీ మగడు పిల్లలు ఎవరూ దిక్కులేక పొట్ట గడవడం కష్టమైపోయిన వాళ్ళు ఎందరో. ఎంత కష్టదశలో ఉన్నా తమలాంటి వాళ్ళని చూస్తే మనిషికి ఎందుకో స్వాంతన, ధైర్యం. చివరిసారిగా ప్రయత్నించి నిస్పృహగా వెనక్కి వాలింది రోహిణి. స్టీరింగ్ వదిలి, లాభం లేదు, డ్రైవర్కు కబురు పెట్టాలి. ఆ కారుకు పేరుకు మాత్రం ఉన్నాడు ఓ డ్రైవర్. అతడు ఉండేది ఇక్కడే. కానీ నెలలో 15 రోజులు పనిలోకి రాడు. వాడికి అయ్యగారి వల్లనే ఎప్పుడూ ఏదో అనారోగ్యం. చాలా సంవత్సరాలుగా అతడు తమ దగ్గర వినయంగా పని చేసుకుపోతున్నాడు గనక అతని ఉద్యోగం నుండి తొలగిస్తే అతడి కుటుంబానికి మరో ఆధారమేమీ ఉండదని ఆ ఉద్యోగం కొత్తవాడికి ఇవ్వలేకపోతున్నారు రావుగారు. పనికి మళ్ళీ ఆ డ్రైవర్ మీద, అలాంటి వాడిని పనిలో ఉంచుకొని జీతం ఇస్తున్నందుకు తండ్రి మీద విసుక్కుంటుంది రోహిణి. త్వరలో ఈ ఆస్తి అజమాయిషి నీకు అప్పగించేస్తానమ్మాయి. పాత పని వారికి ఎంతవరకు స్వస్తి చెబుతావో, ఎంతమంది కొత్తవారికి స్వాగతం ఇస్తావో నీ ఇష్టం. కానీ నువ్వు ఎక్కువగా మార్పులు చేయలేవు. నా మీద ఇప్పుడు విసుక్కున్నంత సులభం కాదు. బాధ్యత నీదైనప్పుడు మానవత్వం అడ్డు వస్తుంది అని నవ్వేసేవాడు తండ్రి. బాధ్యతలు, కర్తవ్యాలు స్వీకరించినప్పుడు మనిషి మామూలు ఆలోచన పద్ధతికి స్వస్తి చెప్పవలసే వస్తుంది. డ్రైవర్కి కబురు పెట్టిన కారు బాగయ్యేసరికి చాలా రాత్రి అయిపోవచ్చు. కారు డ్రైవర్కి అప్పగించేసి, మీకు అభ్యంతరం లేకపోతే ఇవాళ మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించాడు మదన. మీ ఇంటికి రావడానికి అభ్యంతరం లేదు, కానీ ఈరోజు నేను వెళ్ళి తీరాలి. నాన్న చాలా అస్వస్థగా ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేసింది రోహిణి. డ్రైవర్ ఇంటికి మనిషిని పంపండి. లాభం లేదు, పెదవి విరిచాడు మదన. ఈరోజు వెళ్ళి తీరాలని అనుకుంటే కారు మాట వదిలేసి స్టేషన్కి బయలుదేరండి. మరి టైం కూడా లేదు, రిక్షా పిలువనా? కంగారు పడింది రోహిణి. అబ్బే, ఇక్కడ రైలు ఎక్కి పక్క స్టేషన్లో దిగడానికి నాకేం భయం లేదు, కానీ అక్క నుండి వెళ్ళాల్సి వస్తుంది కదా. అసలే వర్షం వచ్చేటట్టుంది సాయంత్రం. సుకుమారమా? సుకుమారం కాదు బాబు, 2 మైళ్ళు సరదాగా నడిచిపోగలను ఒక్కదాన్ని. ఆ పొలాల గట్లెమట పడి దేవుడు తమాషా చూడాలని వర్షాన్ని కూడా తోడు చేస్తే ఇక నా పని అంతే. భయంగా గుండెల మీద చేతులు వేసుకుంది. నేను వస్తా పదండి, మీ నాన్నగారిని చూడాలి, కొంచెం మాట్లాడే పని కూడా ఉంది. ఆఫీస్ గదికి తాళం వేయడానికి వెళ్ళాడు మదన. కారులోంచి దిగింది రోహిణి. వరండాలో నిలబడి ఆవరణలో చెట్టు కింద ఉన్న రోహిణిని చూస్తున్నారు ఆశ్రయం పొందిన అనాథ స్త్రీలు. సుజాత కూడా ఇటే చూస్తుంది. మెట్లెక్కి వెళ్ళి సుజాత వీపు చరిచింది రోహిణి. నువ్వేం బెంగ పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. చూడు పార్వతమ్మ, బాగా బెదిరిపోయినట్టుంది ఈమె, కొంచెం ధైర్యం చెప్పు. పదండి. మదన వచ్చాడు. గంభీరంగా ఎత్తుగా ఉన్న మదన విగ్రహం ప్రక్కగా మేఘమాలికల మధ్య మెరుపు తీగల గంతులు వేస్తూ మెట్లు దిగి వెళుతూ ఉన్న రోహిణి వెనక చిత్రమైన చూపులు. ఐశ్వర్య ఆడంబరాలకు, అపూర్వమైన ఆనందాలకు నోచుకునే జన్మలు వాళ్ళవి. తమ అన్నదాత పుత్రిక అని కృతజ్ఞతతో పులికించే హృదయాలు కొన్నైతే ఐశ్వర్యవంతుని అనురాగాల పట్టి అని ఈర్ష్య, అసూయలతో ముకులించుకొని పోయిన నేత్రాలు ఎన్నో. వీరి చూపులు రోహిణికి పరిచితమే. గమనించినట్టుగా సౌమ్యంగా నడుచుకుంటుంది వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు. రోహిణితో స్టేషన్ యువతలకు వచ్చేసి కొన్ని క్షణాలు నింగికేసి చూపులు సారించాడు మదన. క్రమంగా మేఘావృతమవుతోంది ఆకాశం. ఎప్పుడో ఏ క్షణంలోనో వర్షం వచ్చేటట్టుంది. బయలుదేరదామా? దోవలో తడిసిపోవచ్చు. కానియండి, మొలకెత్తిపోంగా. నడవండి, మీ పిక్కబలం చూస్తాను. బాబోయ్, నా వల్ల కాదు. ఏదో షికారులా నెమ్మదిగా పొలాల మధ్య నడికే కదా అని సరదా పడుతున్నాను, కానీ పిక్కబలం చూపుకోవడానికి నాకు నడక అలవాట్లేదు.
వరుణదేవుని తోడు చేసుకుని శ్రావణ సుందరి చేసిన సవరింపులతో సోయగాలు విరిసిన అడవి మధ్య ఇద్దరు నడక సాగించారు నెమ్మదిగా. మొన్న ఎడతెరిపి లేకుండా వారం రోజులు ఉధృతంగా కురిసిన వర్షాలకు నేల జాలు పట్టింది. మధ్య మధ్య జాలు పట్టి సన్న జడలల్లుకొని పారుతూ ఉన్న చిన్న కాలువలు, అవి తేల్చిన ఇసుక తిప్పలు, చెరువులో నీరు చూసి సాగుబడి మొదలుపెట్టిన వరిమల్లు, చుట్టూ దూరంగా ఏపుగా పెరిగి కంకి ఈనడానికి తయారైన జొన్న పైరు, కన్నులకింపైన పచ్చని ప్రకృతి, ఆలపించిన అనురాగంతో అవని గగనం ఆలకించగా సన్నగా కూనిరాగం తీస్తూ మదన వంక చూపులు పోనిచ్చింది రోహిణి. ఏమిటో పరధ్యానంగా నడక సాగిస్తున్నాడతను, తడితడిగా ఉన్న నేల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ. ఇంత చక్కని ప్రకృతి మధ్య మీకు ఆలోచించడానికి ఏం దొరికింది? మనిషిని ఆలోచనలు కొరికి వేస్తూ ఉంటే ఏ కమనీయ ప్రకృతి పలకరించలేదు. రోహిణిలో చలాకితనం తగ్గింది. సానుభూతిగా అడిగింది, ఇంట్లో ఇబ్బందులా? అవే దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. నా పుట్టుకతో మా నాన్నకు ఉన్న ఐశ్వర్యం అలా నిలిచి ఉంటే నేనొక సౌందర్య ఆరాధకుడిగా, భావుకుడిగా, కళాకారుడిగా మారి ఉండేవాన్నేమో. ఏ కాంట్రాక్ట్ పనుల వల్ల సిరి సంపద పెంచాడో వాటి వల్ల నష్టపడ్డాడు. అందుకే ఊహలతో ఎత్తుకు ఎగరలేక యథార్థవాదిగా పోవలసి వచ్చింది. పెళ్ళీడు దాటిపోతూ ఉంటే విరాగినిగా మారిపోతుంది అక్క సత్యభామ. టీచర్గా ఉద్యోగం చేస్తూ సంపాదన పరురాలైన ఆ వయసు కోరే తృప్తి వేరు. అందుకు అవకాశం కల్పించలేకపోతున్నందుకు ఆమె కంటే ఎక్కువగా వ్యధపడుతున్నది ఇంటికి పెద్దవారినైనందుకు నేను. అమ్మ నాన్న, ఇంకా పెళ్ళికి ఎదిగి వచ్చిన ఇద్దరు చెల్లెళ్ళు, చదివే పిల్లలు వయసు వస్తున్నందుకేమో ఇది వరకులా నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇంటి సమస్యలు ముందుకు వస్తే తీవ్రంగా వికలమైపోతోంది మనసు. అతడి వేదన హృదయానికి చేరువై ఊరడింపుగా ఏదో చెప్పాలని తపన చెందింది. కానీ అంత చనువింకా ఇద్దరి మధ్య ఏర్పడలేదు. ఏదో రెండు మాటలు పొడిగా చెప్పాల్సిందే. మనసు మరుగుపరుచుకొని శుష్కప్రియాలు చెప్పడం ఎలా? మూగగా తన కన్నులతోనే సానుభూతి వ్యక్తం చేసింది రోహిణి. కారు మేఘాలు కమ్ముకు వచ్చి టపటప చినుకులు రాలసాగాయి. చెట్టు మాను చాటుకు వెళ్ళి నిల్చున్నారు ఇద్దరు. అయినా గాలి విసురు అధికమై తడిసిపోక తప్పలేదు. ఇంటికి వెళ్ళగలమా లేదా? భయపడిపోయింది రోహిణి. వర్షంలోకి చూస్తున్న మదన అనుకున్నాడు, అసలు ఈరోజు ఈమెను బయలుదేరనీయకుండా చేయవలసిన మాట. వర్షంలో తడిసి ఈ సుకుమారికి జ్వరం కానీ పట్టుకోదు కదా. వారిద్దరూ భయపడిన విధంగా వర్షం నిలవలేదు. గాలి తరుముకుపోయింది ముందుకు. తిరిగి నడక సాగించారు ముందుకు. గాలికి తడిసిన దుస్తులు తడిపొడిగా ఆరాయి. ఊరి బయటే రోహిణి నౌకరు ఎదురయ్యాడు. తోట దగ్గరికి కావలి వెళ్తూ. గంట ముందు అయ్యగారు ఎంత బెదరగొట్టేసినారు అమ్మగారు. సోఫాలో ఏదో చదువుకుంటూ కూర్చున్నాయన గుంటె అరిసేత పట్టుకుని పావు గంట దనక అట్టే మాట్లాడకుండా ఉండిపోయారు. నిలువున సల్ల చెమటలు. ఆచారి గారిని పిలుచుకొచ్చి చూపితే ఆయన ఏదో మందేసినాడు. అది తాగినాక కొంచెం తేరుకున్నారు. కంగారుగానే ఇల్లు చేరింది రోహిణి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? సోఫాలో తండ్రి పక్కనే కూలిపడిపోయి చేయి తడుముతూ అడిగింది. ఏం లేదమ్మా, పైత్యం ప్రకోపించిందన్నాడు ఆచారి. తేనెతో మందిచ్చాడు, తగ్గిపోయింది. కారేమైందమ్మా? మదన చెప్పాడు. తండ్రికి కులాసాగానే ఉందని మరోసారి అనిపించుకొని లోపలికి వెళ్ళిపోయింది రోహిణి చీర మార్చుకోవడానికి. ఏమిటయ్యా విశేషాలు? సేవా సదనం సంగతులే కొన్ని చెప్పాడు మదన. నీ ఊహలు ఉన్నతమైనవి బాబు. సదనాన్ని మంచి అధునాతన పద్ధతులతో అభివృద్ధి చేయాలంటావు. ఇంకా ఎక్కువ మంది అనాథలకు అన్ని వసతులు కల్పించాలంటావు. దానికి నేను ఇప్పుడు ఏర్పాటు చేసిన డబ్బు చాలదు. నేను వ్యాపారంలో ధనవంతునయ్యాను. వ్యాపారం అంటేనే అక్రమ ఆర్జన. ఆ పాప పరిహారంగా కొంత ఈ విధంగా సక్రమ వినియోగం కావాలని కొద్ది మంది కోసం ఈ సేవా సదనాన్ని స్థాపించాను. సదనంలో చేరిన అనాథలకు కొన్ని వృత్తులు కల్పించి వాటి వల్ల వచ్చిన డబ్బు మరికొంతమంది అనాథల కోసం ఉపయోగపడేలా చేయాలని నీ ఉద్దేశం. అనుకున్న విధంగా సక్రమ ఫలితాన్ని ఇస్తూ పోతే మంచిదే. అనుకున్నట్టుగా కాకపోతే విరాళాలు ప్రోగు చేయాలి. అది అనుకున్నంత సులభం కాదు. చేసి చూద్దామని ఉంది. అనుకున్నట్టుగా కాకపోతే ఆ తర్వాత విరమించుకోవచ్చు.
ఇలా వృత్తులు కల్పించి వారితో పని చేయించడం అంటే అదో పరిశ్రమ అవుతుందేమో కానీ సేవా సదనమని ఎలా అనిపించుకుంటుంది అని నవ్వారు. ఏమో, ఇక నేను ఇవన్నీ వదులుకోవాలనుకుంటున్నాను. అన్నీ అమ్మాయికి అప్పగించేసి కేవలం ఒక సలహాదారుడిగా ఉండాలనుకుంటున్నాను. అదే అమ్మాయికి అవసరం అనుకుంటేనే. నాకేమిటో ఈ అస్వస్థత మూలంగా మతిమరుపు, ఓపిక లేనితనం మొదలయ్యాయి. మీరిలా అస్వస్థ అని ఊరికే ఉండడం బాగాలేదండి. మీరు తగిన చికిత్స చేయించుకోవాలి. అక్కడికి వచ్చేసి మా ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఉండండి. మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మీకే లోటు లేకుండా చూస్తారు. మీ ఫ్యామిలీ డాక్టర్ చాలా మంచివారు, తెలిసినవారు. అంటే మీకు అక్కడ ఉండడానికి వేరే ఇల్లు, వసతి లేదని కాదు. కాస్త నలుగురితో మా ఇంట్లో ఉండే పిల్లల్లాంటి వాళ్ళ మధ్య ఉంటే మీరు త్వరగా కోలుకుంటారని. మదన కంఠంలో వినిపించిన ఆత్మీయతకు రావుగారి మనసు పులకించింది. నవ్వేశారు. నిజంగా ఆ అవసరం వచ్చినప్పుడు నీ ఆహ్వానం మనస్ఫూర్తిగా మన్నిస్తానోయ్. కానీ ఇప్పుడప్పుడే ఆ అవసరం లేదు. ఇది వృద్ధాప్యానికి సహజమైన అనారోగ్యమే. దీనికి విశ్రాంతిగా ఈ పల్లెపట్టులోని ఈ ప్రశాంత వాతావరణం చాలు. రోహిణి వస్తూనే కోప్పడింది. మీరు కాసేపు పడుకోండి నాన్న. ముందే మీరు తలనొప్పితో బాధపడుతూ, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ వీపులు తీసేలా కూర్చొని ఏం మాటలు. వెళ్ళి పడుకోండి విశ్రాంతిగా. వెడతానమ్మా అంటూ వెళ్ళడానికి తయారై, ఈ రోగాలకు చిత్రమైన విరుద్ధమైన 2 గుణాలున్నాయి. రొద్దున ఎవరితో మాట్లాడాలన్నా విసుగ్గా, తలనొప్పిగా అనిపించింది. ఒంటరిగా గదిలో ఉండిపోయాను. ఇక పొద్దు తిరుగుతూ ఉంటే ఉండలేకపోయాను. కాస్త నలుగురితో మాట్లాడితే గాని బాధ మర్చినట్లయి ఉత్సాహం రాదని గదిలోంచి లేచి వచ్చాను అన్నారు రావుగారు. రోహిణితో ఇదివరకు అంటి అంటనట్లు మాట్లాడే మదన ఇక నుండి ఏ విషయం సంప్రదించినా ఆమెతోటేనని తెలిసి తన సంకోచం కొద్దిగా వదిలించుకోక తప్పలేదు. రాత్రి చాలాసేపటి వరకు సేవా సదనం సంగతులే మాట్లాడాడు. అన్ని విధాలా అతడి అభిప్రాయంతో ఏకీభవించిన రోహిణి అతడి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అవసరమైన డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఉదయం డ్రైవర్ తీసుకొచ్చిన కారులోనే తిరిగి వచ్చాడు మదన. తోట బాగా వచ్చింది. పగలంతా ఎండకు కాలిన నేల అప్పుడప్పుడే తగిలిన నీటి తడికి కమ్మని వాసనలు వెళ్ళగక్కుతూ ఉంది. పచ్చగా పూసిన బీరపూల మీద ఏవో రెక్కల పురుగులు జుమ్మని వాలుతున్నాయి. తోటలో అన్ని పాదులు ఆరోగ్యంగా గుబురుగా పెరిగాయి. పొట్ల పందిరి నిండా నేలకు తాకేలా కిందికి వేలాడుతున్నాయి పొట్లకాయలు. అన్ని పాదుల నిండా పూతలతో, పిందెలతో కలకల్లాడుతున్నాయి. నీళ్లు పోస్తున్న పార్వతి మోము రోహిణి మెచ్చుకోలుకు తృప్తిగా వెలిగిపోయింది. ఈ సేవా సదనమే తనకు ఆశ్రయం ఇవ్వకపోతే, మగడు చనిపోయి వెనక ముందు ఎవరు ఆదుకునేవారు లేక, జీవిక కల్పించుకోవడానికి మరో ఆధారం లేక ఏమైపోయేదో తను. రోహిణి అన్నా, రోహిణి తండ్రన్నా కృతజ్ఞతతో వెలిగిపోతోంది పార్వతి మోము. మదన పథకం ప్రకారం అక్కడి స్త్రీలు సోమరిగా కూర్చొని బాధలు పెంచుకోకుండా తగినంత పరిశ్రమ కల్పించబడినది. దానివల్ల తమ గాథలను, బాధలను గుర్తు తెచ్చుకునే తీరికే లేకుండా పోయింది చాలామందికి. ఎవరికి మనసైన పని వారికి కల్పించబడింది. కొందరికి తోట పని, కొందరికి కోళ్ల పెంపకం, కొందరికి పాడి పరిశ్రమ, కొందరికి కుట్లు, అల్లికలు, ఇలా ఎన్నో రకాల వృత్తులు. వీటి వల్ల ఆదాయాలు కూడా పెరిగి మరికొంతమంది అనాథలకు ఆశ్రయం కల్పించబడింది. మదన ఊహలు 100కి 100 పాళ్ళు యథార్థ రూపం ధరించడమే కాక సేవా సదనం పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. సదనం కార్యక్రమాలను ప్రశంసిస్తూ వ్యాసాలు వచ్చాయి పత్రికల్లో. ఈ కీర్తి పూర్తిగా దక్కవలసింది మదన ఒక్కడికే కాదు. రోహిణి సహకారం ఎంతో ఉంది. అతడి కార్యక్రమాల పట్ల కలిగిన ఆసక్తి, అభిమానం ఆమెను కూడా సేవా రంగంలోనికి దిగేలా ఉత్సాహపరిచాయి. చదువుకి ఎప్పుడో స్వస్తి వాచకం పలికింది. సదనంలో అన్నీ పరిశీలనగా గమనిస్తూ వస్తోంది రోహిణి. అటు పెరటి వైపు పూలతోటలో కనిపించిన దృశ్యం కించిత్తు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని రేకెత్తించింది. బిందె చంకలో ఇరికించుకొని చూపులు అవనతం చేసి విషాదం మూర్తి భవించినట్టుగా నిలుచుంది సుజాత. మదన సమీపంగా, చాలా సమీపంగా ఆమె ముఖంలో ముఖం పెట్టి ఏదో చెబుతున్నాడు. వారిని సమీపించి పేలవమైన నవ్వుతో, ఏమిటి అంది రోహిణి. ఈమెకు ఎలా చెప్పాలో బోధపడడం లేదు రోహిణి.
తను వీళ్ళలో కలిసి ఉండలేకపోతున్నదట. ఎక్కడికైనా వెళ్ళిపోతుందట. ఏడుస్తోంది. ఎందుకమ్మా? ఏమైందిక్కడ? సుజాత భుజం తట్టింది రోహిణి అనునయంగా. ముఖం తిప్పేసుకొని ఏడవసాగింది సుజాత. మదనే చెప్పాడు. వీళ్ళ మాటలు చూపులు తనకు దుర్భరంగా ఉన్నాయంటోంది. మొగన్ని వదిలేసి వచ్చిన ఆడదని, తన గుణం మంచిదైతే అత్త మగడు ఎందుకు తంతారని ఏవో గుసగుసలాడుతున్నారట. అతడి మాటల్లో చాలా సానుభూతి వ్యక్తమవుతుంది. నువ్వు అవేమీ పట్టించుకోకూడదమ్మా. వీళ్ళంతా నీ అక్క చెల్లెలు అనుకోవాలి. నిన్ను చెడ్డగా అనుకున్నా నువ్వు చూసి చూడనట్టు పోవాలి. ఒక కుటుంబంలోనే, ఒక కడుపున పుట్టిన నలుగురిలోనే ఎన్నో మాటలు కలతలు వస్తాయి. మరీ మన ఆడజాతిలో. అలా అని ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోగలమా? నువ్వు బేలగా ఏడవకూడదు. ధైర్యంగా ఉండు. ఎవరన్నా ఏదైనా అన్నా అది వారి అజ్ఞానంగా ఎంచి నువ్వు నవ్వుతూ వెళ్ళిపోవడం నేర్చుకోవాలి. అలాగేనా? పీపు తట్టి హుందాగా కదిలి వెళ్ళిపోయింది రోహిణి. ఆఫీస్లో ఏవో కాగితాలు తిరిగేస్తూ కూర్చున్నా మనసు స్థిరత్వాన్ని కోల్పోయి కలతపడసాగింది. అది సుజాత కాడ మదన మెలిగిన తీరు. ఎందుకో అంత ఆత్మీయత అతడు ఆమె మీద చూపడం అసందర్భమని అనిపించింది. అంతగా ఒక ఆడదాని మీద, మొగడికి దూరమైన పడుచు అమ్మాయి మీద జాలిపడే మనిషి దృఢచిత్తుడు కాకపోవచ్చునేమో. అలాంటి వాడు ఈ సేవా సదనంలో పనికిరాడేమో. రోహిణి ఆలోచన అంతవరకే ఆగితే మరి బాధకు లోను కావాల్సిన అవసరం లేదు. కానీ మరేదో ఆమె మనసులో కలవరం చుట్టుముట్టిన మధురోహాలు. ఇన్నాళ్ళ తమ సన్నిహితత్వంలో మనసులు విప్పి మాటలతో మరులు సంగతి చెప్పుకోకపోయినా కన్నులు కన్నులు కలిసి ఏవో ప్రణయ భాషలే మాట్లాడుకున్నాయి. అప్పుడప్పుడు అతడి కన్నుల్లో కదిలాడే వింత కాంతి తన ఊహలతో భ్రమపడిందా? అతడికి తనంటే ఆకర్షణ ఉంది. ప్రేమ? ఏమో, ఆ ఆకర్షణే ప్రేమ అని భ్రమపడిందేమో. అయితే తను చాలా పరిహాసాస్పదమైన పరిస్థితుల్లో చిక్కుకుందన్నమాట. అతడి సాహచర్యము సుస్థిరం చేసుకోవడానికే కాదు తను ఈ సేవా సదనం బరువు బాధ్యతలు స్వీకరించింది. కాకపోతే తను చదువును అలక్ష్యం చేయవలసిన పనేమిటి? తన చదువు పూర్తయ్యేదాకా నాన్నే చూసుకోమని చెప్పేది. అయితే తన ప్రోత్సాహం అతడికి ఉత్సాహకరంగానే కనిపించింది. మరేమిటి తను చూసిన దృశ్యంలో అంతరార్థం? చిన్న తమ్ముడి పుట్టినరోజని సత్యభామ ఆహ్వానం గుర్తు చేసుకొని షాపుకు వెళ్ళి కొత్త చొక్కా, లాగు, మరి 2-3 ఆట వస్తువులు తీసుకుని బయలుదేరింది రోహిణి. మధ్యాహ్నం భోజనానికి రమ్మని మరీ చెప్పింది సత్యభామ. ఆఫీస్ పని తెమలక సాయంత్రం బయలుదేరింది రోహిణి. ఎందుకో ఈ మధ్య సదనంలో కాలు పెట్టడం లేదు మదన. కాలేజీకి కూడా సక్రమంగా వెళ్ళడం లేదని తెలియవచ్చింది. ఇంటికి వెళితే ఏమిటో తెలియగలదన్న ఆశ కూడా ఉంది రోహిణికి. పుట్టినరోజు పండగ ఏర్పాట్లు గొప్పగానే చేశారు. ప్రస్తుతం అనుభవిస్తున్నది లేమి అయినా ఆడంబరాలకు, అట్టహాసాలకు తక్కువ లేదు. శ్రీమంతం అనుభవించిన నాటి అలవాట్లను మర్చిపోలేక ఉన్నాడు ఉగాది, లేనినాడు శివరాత్రిలాగా గడిపే జీవితానికి అలవాటు పడిపోయింది ఆ కుటుంబం. ఆడపిల్లల పెళ్లిళ్లకు, మగపిల్లల చదువులకు ఇబ్బంది పడిపోయే ఆ కుటుంబం చిన్న అబ్బాయి పుట్టినరోజని ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడం ఆశ్చర్యం గొలిపింది రోహిణికి. ఆమె వెళ్ళేప్పటికే భోజనాలు ముగిసి పేరెంటం జరుగుతూ ఉంది. చాలా వరకు గొప్పింటి వాళ్ళే వచ్చారు. బాబుకు తను తెచ్చిన వస్తువులు అందించి పేరెంటాల మధ్య కబుర్లాడుతూ కూర్చున్న సత్యభామ సరసన కూర్చుంది రోహిణి. మాయ మిగతా 2 ఆడపిల్లలు పసుపు కుంకుమలు అందిస్తున్నారు పేరెంటాలకు. ఎవరో మొహమాటం తెలియని ముత్తైదు, ఇంకా ఎన్నాళ్ళిలా సతితో ఉద్యోగం చేయిస్తారమ్మా? పెళ్లి చేసుకుని ముచ్చటగా సంసారం చేసుకునే వయసంతా గడిచిపోతోంది అంటూ ఉంటే పేరెంటాలకు తాంబూలం, పళ్ళు అందిస్తూ సరదాగా కబుర్లు చెబుతూ ఉన్న మదన తల్లి ముఖం మాడిపోయింది. దాని సంపాదనకు ఆశపడి ఉద్యోగం చేయిస్తున్నామా వదినా? మనకు తగిన సంబంధం దొరకకనే కదా ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. నాకు గుండెల మీద కుంపట్లా లేదనుకున్నావా వదినా? ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళ బెంగతో తిన్నదంతా నీరైపోతుంది. అది ఉద్యోగం చేయడం మొదలుపెట్టి 7-8 సంవత్సరాలు అవుతుందా? ఆ డబ్బంతా బ్యాంకులో జమ కడుతూ వస్తే ఆ డబ్బుతో ఏ విదేశాలకు వెళ్ళి వచ్చిన డాక్టర్నో, ఇంజనీర్నో సంపాదించుకునేది కాదు. సిగ్గుతో కుంగిపోయింది మదన తల్లి. కడుపులో చల్ల కదలని అమ్మలు మాట్లాడే మాటలివి.
లోతుపడిన సంసారాల ఇక్కట్లు ఇలాంటి గొప్పవారికి ఎలా తెలుస్తాయి? విసుగ్గా అసహనంగా లేచింది సత్యభామ. రండి, పైకి వెళదాం. సత్యభామ వెనుక పేరెంటాల మధ్య నుండి దారి చేసుకుంటూ బయటపడేటప్పటికీ మరో మూల నుండి వినవచ్చింది. మదన ఎంత బుద్ధిమంతుడు, ఇలా ఎలా మారిపోయాడో. ఎవరో చెబితే నేను నమ్మేదాన్ని కాదనుకో. ఇంటికి ఎదురుగా పొద్దున లేస్తూ కళ్ళ ముందు అదెవతో మొగన్ని ఇంటిని వదిలేసి వచ్చిందట. సేవా సదనంలోంచి బయటికి తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టాడు. ఇంటికి వస్తూ ఉంటాడా లేదా? మదన చెల్లెలు మాయ కోపంగా అరిచింది. ఇంతమందిలో నీ కంచుగంట గొంతుతో చాటకపోతే నీ కడుపు ఉబరం తీరదా? ఏమిటత్తా, మా అవమానం నీకంత సంబరంగా ఉంటుందేమిటి? తర్వాత ఏం జరిగిందో వినకుండానే మేడిమిదికి వచ్చేసింది సత్యభామతో రోహిణి. డాబా మీద పరిచి ఉంచిన తివాసీ మీద మౌనంగా ఎవరి ఆలోచనలలో వారు మునిగిపోయి కూర్చున్నారు రోహిణి, సత్యభామ. మదన ఇంత నికృష్టమైన పని చేస్తాడని నమ్మలేకపోతోంది రోహిణి. సేవా సదనం నుండి 8-10 రోజుల క్రితం సుజాత వెళ్ళిపోయింది నిజమే. అప్పటి నుండి మదన ఆఫీస్కి రావడం కూడా తగ్గింది. 4-5 రోజులుగా బొత్తిగా రావడమే లేదు. కారణం ఇదని తెలిసి విస్మయానికి తోడు వ్యధ కూడా కలిగింది. తండ్రి అస్వస్థత కారణంగా తను కష్టపడి సంపాదించిన లక్షల ఆస్తిని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఏకైక పుత్రికను అపురూపంగా బాధ్యత తెలిసి మసులుకునే వివేకవంతుడైన వ్యక్తి చేతిలో పెట్టిపోవాలని తాపత్రయపడుతున్నాడు. తనకు యోగ్యుడైన వరునిగా మదనను ఎన్నుకున్నట్టుగా ఉంది తండ్రి. కాకపోతే అతని తెలివితేటలు గుణగణాలు మెచ్చుకొని మదన బుద్ధిమంతుడు కదూ అమ్మాయి అని ఎందుకు అడుగుతాడు? తన సంగతి చెప్పేదేముంది? మదన సుందరుడు, గంభీరుడు, సేవాభావాలతో నిండిన సంస్కార హృదయుడు. తను చదువు మానేసి అతనితో గడిపిన ఈ 6 నెలల సాహచర్యంలో ప్రతి విషయంలో తన మనసు చూరగొన్నాడు. ఇప్పుడు ఇంతగా దగా పడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. దౌర్భాగ్యవశంతో లోతున పడిన సంసారమైన ఆని ముత్యాల్లాంటి పిల్లలని గర్వపడే అమ్మా నాన్నకు పెద్ద అగాధం. వాడి ఆదర్శాలని ఏ ఏట్లో కలిపాడో. ఒక ఆడదాని ప్రలోభంలో పడి నిండు కుటుంబంలో ఎలా చిచ్చు రగల్చగలిగాడో బోధపడడం లేదు రోహిణి. నాన్న చెబితే నమ్మలేను రోహిణి కూడా అనుకుంది. ఏమో, వయసులో చేటు ప్రమాదం ఉంటుందేమో. ఒక కడుపున పుట్టిన బిడ్డలే కదూ అతడు సత్యభామ. ఈవిడ నిగ్రహంలో శేకాంశమున్న గతిలేని ఒక ఆడదాని కోసం నిప్పులాంటి వంశానికి ఇంత అప్రదిష్ట అంటగడతాడా? సత్యభామ సుందరంగా కవరు తొడిగిన ఒక విషాద కావ్యం. యవన సహజమైన కోరికలు, ఆశలు ఉన్నాయి, కానీ అన్నీ అణుచుకొని పైకి చాలా నిగ్రహంతో ప్రవర్తించగలదు. అసంతృప్తి లేని మనిషి లేడు. కానీ అది అంతరంగంలోనే అదుముకొని ప్రవర్తించడంలోనే ఉంది మనిషికి అందం, హుందా. అదెవతో నిరజాన. మదన లొంగిపోవడం మామూలు విషయం కాదు. చాలా పొరపాటు, చాలా అమాయకంగా ఉంటుంది ఆమె. వీళ్ళిద్దరికీ పొత్తు ఎలా కుదిరిందో, బిడియం లేకుండా ఎలా అతడితో కాపురం వెలగబెడుతోందో ఆశ్చర్యంగా ఉంది. అతన్ని మరేమీ అడగలేదా? అసలు ఇంటికి వస్తున్నాడా? ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్ళేది తెలియదు. వాడి ప్రవర్తనే అగమ్యంగా ఉంది. అమ్మే ఉండబట్టలేక అడిగింది. వాడు చెప్పిన సంగతి చాలా మామూలుది. ఆ పిల్ల సేవా సదనంలో ఉండలేకపోయిందట. అనాథగా ఓ శరణాలయంలో పడి ఉండడం ఆ పిల్లకు కష్టంగా ఉందట. ఆ పిల్ల ఏడుపు చూడలేక వేరే ఇల్లు తీసుకుని ఉంచి ఆవిడ మొగడితో పరిచయం చేసుకొని అతనిలో మార్పు తెచ్చి ఆలు మొగల్ని ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇది చాలా అమాయకమైన ఆలోచన. ఇంత అపఖ్యాతి సంపాదించాక ఆమెను మొగడితో కలపడం అనేది ఎంత హాస్యాస్పదమైన సంగతి. ఇదేదో కల్పించి చెబుతూ ఉన్న కథే గాని ఇలా చేస్తున్నానని నాతో ఓ మాట చెప్పకూడదా? నా సహాయం తీసుకుంటే పని సులభంగా జరిగిపోయేదేమో. మదన తల్లి వచ్చింది. భోజనం ఇక్కడికే పంపించిన అమ్మాయి, హాయిగా వెన్నెట్లో ఇక్కడే కూర్చో. రాత్రి మీరుతుందని రోహిణి మొహమాట పడినా భోజనం చేయకుండా వెళ్ళనీయలేదు మదన తల్లి. తాంబూలం తీసుకొని అందరికీ చెప్పి వచ్చి కారులో కూర్చుంది రోహిణి. మదన వచ్చాడు. చిరునవ్వుతో నమస్కారం చేసి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పద, కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్. రెండమ్మా, కూర్చోండి. కొత్తదనం మాయని జంబుకానా పరిచింది సుజాత. రోహిణి కూర్చోలేదు.
హస్తభూషణంగా తీసుకుపోయిన వీక్లీ తిరగవేస్తూ కిటికీ దగ్గరగా నిలబడింది. అక్కడ నీకు కలిగిన ఇబ్బంది ఏమిటని బయటికి వచ్చావు సుజాత? సౌమ్యంగా అడుగుదామని ప్రయత్నించింది కానీ ముఖం చిట్లించుకోకుండా ఉండలేకపోయింది. ఎందుకో నాకు బాగుండలేదక్కడ, ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకుంది సుజాత. ఇక్కడ బాగుందా? బాగుండకేం, స్వేచ్ఛగా ఉంది ఇక్కడ. అక్కడంతా కుళ్ళుబోతుతనం, పనిలో పోటీ, చేయకపోతే తిట్లు, నాతోటి ఆడవాళ్ళతోటే. ఆ కూపం నుంచి బయటపడి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాను. నిజంగా స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి రెక్కలు వచ్చిన పక్షిలానే ఉంది సుజాత. ఉత్సాహంగా సంతోషంగా ఉంది. ముఖంలో కొత్త దీప్తి, కొత్త అందం వచ్చాయి. ఇదివరకటి దీనత్వం, అమాయకత మచ్చుకు కూడా కానరావడం లేదు. స్వేచ్ఛ వాయువుల్లో మనిషి ఎంత తొందరగా విచిత్రంగా ఎదిగిపోతాడు. సేవా సదనంలో నీకు అసౌఖ్యమే కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా మన ఆడవాళ్ళలో కుళ్ళుతనం, ఓర్వలేనితనం, తోటి ఆడదాన్ని కించగా చూడడం సహజంగా ఉంటాయి. గృహ సౌఖ్యాలకు, ఆనందాలకు దూరమై అసంతృప్తికి లోనైన వారి సంగతి వేరే చెప్పాలా? సహనంగా నెట్టుకుపోవలసిన మాట. సుజాత ముఖంలోని రోషం, బింకం చూస్తూ ఉంటే ఉడికెత్తుకు వచ్చింది రోహిణికి. సహనం అంటే నీకు తెలియదనుకుంటాను. అది ఉంటే మగన్ని ఇంటిని వదులుకొని ఇలా బయటికి వచ్చేసేదానివి కాదు. నీ స్వేచ్ఛను, సుఖాన్ని చూసుకున్నావు కానీ భవిష్యత్తులో పైకి పోవలసిన వాడు, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవలసిన వాడు మదన్ మోహన్ పారయ్యాడు. వారి వంశానికి ఎంత అవమానం! ఇప్పుడు ఏమంత అవమానకరమైన సంగతి జరిగిందని మీరిన్ని మాటలు అంటున్నారు? అందులో అర్థం కానితనం కంటే పెంకతనమే ఎక్కువగా ఉంది. ఒక మగన్ని వదిలేసిన ఆడదానితో కాపురం పెట్టాడంటే అవమానం కాదు? మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన నాతో కాపురం పెట్టాడని ఎవరు చెప్పారమ్మా మీతో? అక్కడ ఉండలేనంటే ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంచారు. మా వారి మనసు మారితే సరే, లేకపోతే నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా నా మంచి చెడ్డ కనుక్కుంటూ ఉంటానని అభయం ఇచ్చారు. అంతే. మాలో చెడు లేనంత వరకు లోకాన్ని చూసి భయం ఎందుకు? పిల్లి కాళ్ళు మూసుకొని పాలు తాగడం అంటే ఇదే. నీ కళ్ళబొలి కథలు ఎవరు నమ్మరు. దెబ్బతిన్న పులిలా చూసింది సుజాత. ముక్కు పుటాలు ఉబ్బేస్తూ గట్టిగా అరిచింది. నమ్మకపోతే పోండి. మీరు నమ్మితే నాకేం, నమ్మకపోతే నాకేం. మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు నాకు. అవసరం నీకు లేదేమో కానీ నాకు ఉంది. 10 మందికి ఉపయోగపడవలసిన వాడు నీ ప్రలోభంలో పడి గుడ్డివాడయ్యాడు. అతన్ని రక్షించాలి. మీకేమిటి సంబంధం? ఏగతాళిగా నవ్వేస్తూ గడుసుగా అడిగింది సుజాత. మిమ్మల్ని ప్రేమించాడా? పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా? ఈ ఎదురు దెబ్బకు నిశ్చేష్టురాలైంది రోహిణి. అతని కోసం మీకెందుకింత తాపత్రయం? ఆయన నన్ను ప్రేమించి పెళ్లాడితే సాటి లేని అదృష్టాన్ని నోచుకున్న ఇల్లాలిగా పునర్జన్మ ఎత్తాననుకుంటాను. ఇందులో తప్పేముంది? ఆదర్శ వివాహం, ఆదర్శ దాంపత్యం అవుతుంది మాది. అవమానంతో, ఎదురు దెబ్బతో గుండె మండిపోతూ ఉంటే చెరాలన బయటికి వచ్చేసింది రోహిణి. గుమ్మంలో ఎదురుపడ్డాడు మదన చాలా గంభీరంగా. సుజాత వల్ల తనకు జరిగిన అవమానం అతనికి తెలిసి ఉంటుందనుకునేటప్పటికే తల ఎత్తుకోలేకపోయింది రోహిణి. కారులో కూలబడి గుమ్మంలో నిలబడి చూస్తూ ఉన్న మదనతో అంది, పెదవులు అదురుతూ ఉంటే. మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? నాకు తెలుసు మీరు మాట్లాడేది ఏమిటో. మీ దగ్గర నేను ఉద్యోగినైనంత మాత్రాన మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాల్చీ జేబులోంచి నోట్బుక్ తీసుకొని అందులో ఏదో రాసి కాగితం సర్రనసించి రోహిణి చేతిలో ఉంచాడు మదన. వల్లంతా రక్తం ఆవిర్లెత్తింది రోహిణికి. కొద్ది క్షణాలు శిలలా అయిపోయింది చేతిలో కాగితం చూస్తూ. ఇంత పుట్టుక్కున్న మదనతో సంబంధం తెంచుకోవడానికి ఆమె తయారుగా లేదు. బిగుసుకుపోయిన గొంతును ఎలాగో పిగుల్చుకొని, నేను తొందరపడ్డానేమో, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి. నా తొందరపాటును ఒప్పుకునే పక్షంలో మీ రాజీనామా తిరిగి పుచ్చుకుంటారా? అంది. మదన మాట్లాడలేదు. దయచేసి మీరు రాజీనామా ఉపసంహరించుకోవాలి. ఆత్రంగా చూసింది. అంతవరకు అది మీ దగ్గరే ఉంచుకోండి. ఇంట్లోకి కూడా వెళ్ళలేదు మదన. చెరచెర వీధిలోకి నడిచాడు. రోహిణి,
తొందరపడ్డానని క్షమాపణ కోరుతావని నాకు తెలుసు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట బలవంతుడై ఉండి కూడా కావాలని లొంగిపోవడం జరుగుతూ ఉంటుంది కనుక. నీ మనసు ఎంత సంఘర్షణ పడుతుందో, ఆవేదన పడుతున్నదో నేను ఊహించగలను. అందుకే వ్రాస్తున్నాను ఈ మాటలు. స్త్రీ సహజంగానే నువ్వు సుజాత పట్ల ఈర్ష్యపడ్డావు, కానీ అది పూర్తిగా అపార్థం. కేవలం ఉద్యోగ ధర్మంగానే సేవా సదనంలో పని చేయడం లేదు నేను. మొదటి నుండి నాకు సేవా రంగంలో అభిరుచి ఎక్కువ. ఆవిడకు సేవా సదనం బందీఖానాలా ఉన్నప్పుడు అక్క నుండి ఆమెను తప్పించి ఆమెకు తృప్తిగా ఉన్న చోట ఉంచడమే సేవ చేయడం అవుతుంది అనుకున్నాను. ఏమీ లేకపోయినా పైకి అమాయకంగా కనిపించిన కొందరిలో ఆశలకు, అహంభావానికి తక్కువ ఉండదు. అలాంటిదే సుజాత. భర్తతో సుఖపడాల్సిన ఈ వయస్సులో ఒంటరి అయి అనాథగా బ్రతకడం చిన్నతనం అనిపించింది ఆమెకు. అందుకే ఇల్లు తీసుకుని ఉంచాను. ఆమె భర్తతో మాట్లాడాను. అన్ని విషయాలు చెప్పాను. అతనిలో పరివర్తనకు పాటుపడ్డాను. తల్లి అంటే అతనికి బెదురుగా ఉన్నట్టుంది. సుజాతను ఇంటికి తీసుకుపోవడానికి అంగీకరించలేదు. అతడే వచ్చి సుజాతను పలకరించి వెళ్ళాడు ఒకసారి. మరి కొన్నాళ్ళలో పరిస్థితులు సానుకూలపరుచుకొని సుజాతతో కాపురం చేయడానికి సమ్మతించాడు. ఒకవేళ ప్రయత్నాలు విఫలమై సుజాత భర్త దారిలోకి రాకపోయినా ఆమె మన సేవా సదనంలో నేర్చుకున్న కుట్టు మిషన్ మీద బ్రతికే ఏర్పాట్లు చేసి నేను తప్పుకునేవాణ్ణి. ఈ మాత్రానికే ఇంత సంకుచితమైపోయాయి లోకుల ఆలోచనలు. ఎందుకంటే ఆమె యువతి, నేను యువకుని కదా. సేవారంగంలో స్త్రీ పురుష భేదాలకు స్థానం లేదనుకుంటాను. నా మనసు నిష్కల్మషం. సుజాత సంగతి నాకు తెలియదు. బహుశా నేనంటే మమత దాచుకుందో ఏమో. ఇన్ని సంగతులు ఉద్యోగ ధర్మంగా నేను ఇచ్చుకునే సంజాయిషి కాదు. మనసులు విప్పుకొని ఏనాడు చెప్పుకొని మన మోగ అనుబంధానికి వివరణ మాత్రమే. నా ప్రేమ దోచుకున్నది ఎవరో నా చూపులు నీకెప్పుడూ చెప్పలేదా రోహిణి? ఎందుకంత అపార్థం చేసుకున్నావు? అనవసరంగా నిన్ను నువ్వు బాధించుకొని నన్ను బాధ పెట్టావు సుమి. మదనను అల్లుని చేసుకుంటానోయ్ అని మా నాన్నతో అన్నారట మీ నాన్న. కోటీశ్వరుడి అల్లున్నైతే నా సమస్యలు చిటికెలో విడిపోతాయి. కానీ సోమరిగా కష్టాలకు దూరంగా పారిపోవడం కంటే ధైర్యంగా ఎదుర్కోవడంలోనే నిజమైన తృప్తి లభిస్తుంది మనిషికి. ఈ సేవా సదనంలోనే నా జీవితం నిరాటంకంగా సాగిపోవాలని నా అభిలాష. వెనుకటి మహాత్ములెందరో మహనీయమైన త్యాగాలు చేసి ప్రపంచానికి సేవ చేశారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతవరకే జీవితం చరితార్థం చేసుకుందాం. మరి నీ ఉద్దేశం ఏమిటో ఇక మీద? నేను శాసించవలసిన వాణ్ణి కాదు. నీవు నిర్ధారణకి రావాల్సిన సంగతి ఇది. నువ్వు ఎలా నిర్ణయించుకున్నా నాకు సమ్మతమే. నీవు నాలా ఉండిపోవాలనడం సమంజసం కాదు కాబట్టి, స్త్రీకి కొన్ని ప్రకృతి విధించిన హద్దులు, నియమాలు ఉన్నాయి కాబట్టి వాటిని ధిక్కరించి కూడా నీవు నా మార్గంలోకి వస్తానంటే మరి నేనంతకంటే కోరేదేముంది? మదన. ఉత్తరం పూర్తి చేసేటప్పటికీ రోహిణి బుగ్గల మీద అశ్రువులు ధారగా కారిపోతున్నాయి. అగ్ని జ్వాలల్లో దహించుకుపోతున్న హృదయం మీద చల్లని అమృత ద్వారాలు కురిసినట్టు అనిపించింది. మదన రాసిన సంగతులు ప్రళయ చీకటిలో దారి తెన్ను లేక కొట్టుకుపోతున్న ప్రాణికి ఆధారం దొరికినట్టు అనిపించింది. అప్పుడప్పుడు మదన విశాల నేత్రాలలో వింతగా మెరిసే ప్రేమదీప్తి గుర్తుకు వచ్చి విచిత్రానుభూతితో పులకించిపోయింది ఆమె మానసం. సేవా సదనం ఆఫీస్ గదిలో కూర్చొని కాగితాలు చూస్తోంది రోహిణి. మదన వచ్చాడు. నమస్కారం. ముసిముసి నవ్వు అతడి పెదవుల మీద లాస్యం చేసింది. కూర్చోండి. ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ముందుకు జరిగి రాజీనామా కాగితం చేతికి తీసుకొని తను రాసిన పంక్తులు కొట్టేసి కింద ఆమె రాసిన పంక్తులు చదువుకొని తృప్తిగా నవ్వుకుంటూ ప్రేమగా గాఢంగా చూశాడు ఆమె ముఖంలోకి. విషాదమో ఆనందమో తెలియని బాష్పాలు వినీల నేత్రాలలో నుండి మెరుస్తూ ఉంటే ముఖం ఓరగా తిప్పుకుంది రోహిణి. ఆమె చేతిని అందుకొని మృదువుగా నొక్కుతూ మరోసారి చదువుకున్నాడు మదన. ఈ సేవా సదనం నా తాలిబొట్టు. మీరు నడిపే సేవా పదమే సుమధుర స్వప్నాలు చవిచూసి వైవాహిక జీవితం. కానీ ఏ క్షణంలోనూ నన్ను విడువనని మాటివ్వండి. ఒక స్నేహితుడిగా నా ఒంటరి జీవితానికి తోడై నిలుస్తారన్న ప్రగాఢ విశ్వాసంతో. రోహిణి.